నీ కొడుకులు ఉండదాన్ని అనేసి అంటున్నావు కానీ బాగాలేదు, అందుకనేసి మీరు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ అక్క కనిపిస్తున్నాను అందుకనేసి. హాయ్. సరేనా, రేపు కనిపిస్తాను మరి, ఇంకేం అనుకోవద్దు, బ్యాక్ కెమెరా పెట్టేస్తాను అంతే తప్ప, అందుకని ఏమీ కాదు. నిన్ను చూడకపోతే మాత్రం నీ ఛానల్ చూసినా ఉపయోగం ఏమీ లేదు, ఏమనుకోకండి, నిజంగా చెప్తున్నాను. తిన్నానండి, తిన్నాను, భోజనం అయితే. తిడతారండి, ఈయనే తిడతారు ఇప్పుడు చూస్తారంటే, అందుకనేసి అండి. మమ్మీ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రవి, నేను బాగున్నాను రా, ఎలా ఉన్నావు నువ్వు? భోజనం అయిందా? ఇవాళ భోజనం చేస్తాను. ఓకేనండి. ఉన్నావా నాని? హాయ్, హలో అండి. డ్యూటీకి వెళ్ళారా మమ్మీ? వెళ్ళారు, డ్యూటీకి వెళ్ళారు, ఇవాళ వెళ్ళారు. ఓకేనా, హాయ్ హలో అండి. సరేనా, అసలు బాగాలేదండి, అందుకైనా తప్ప. నేను ఏంటంటే భోజనం చేస్తాను, నిద్ర వచ్చేస్తుందండి జ్వరం మూలంగా. నిద్రలో ఇంక నిద్రకూడదు కదా జ్వరం గురించి అనేసి నేను బ్యాక్ కెమెరా పెట్టాను అనమాట, అందుకే నా ఫోటో పెట్టి. ఓకేనా, తీసుకుంటాను, ఎందుకు రెస్ట్ తీసుకుంటానండి. సరేనా, సరేనా అని, సరేనారా, సరే ఓకేనా. నేను కనిపించాను కదా ఇప్పుడు, చూడు కావాలితే నాని కనిపించారని. హాయ్ వదిన గారు, ఇల్లు 144. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిది గారు బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ వరది గారు. హాయ్ వదిన, హాయ్ హలో అండి. భోజనం అయిందండి మధ్యాహ్నం. హాయ్, ఏమనుకోకండి, ఇంక పెట్టేస్తాను బ్యాగ్ది ఇంకా మాత్రం. సరేనా, నేను ప్రొద్దున్న బాగున్నాను అంటే కనుక రెడీ అవ్వి వస్తాను లైవ్లోకి. సరేనా, ఇవాళ భోజనిస్తానండి, అందుకనేసి. హాయ్ హలో అండి. ఇప్పుడు మాత్రం కనిపించావు, మాత్రం ప్రశాంతంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. లేదండి, బ్యాక్ కెమెరా పెట్టేస్తాను, ప్రొద్దున మాట్లాడతాను, లేకపోతే ఇంకొద్దంటే ఆపేస్తాను, లేకపోతే. ఓకేనా, దయచేసి మీరు ఏమనుకోండి. మమ్మీ మార్నింగ్ నుండి చేశాను. ఓకేనా, కాల్ చేసామా? సరే ఓకేరా, సరేనా. ఓకే, మీరు లైవ్ ఏంటండి నాకు అర్థం కాలేదు. బంగారం మొహం మాత్రం తీసుకుంటుంది కదా. బాగానండి, అదే చెప్తున్నాను కదండి. లేదు, ఇవాళే తిన్నానండి, ఇవాళే భోజనం పెట్టారు, చాలా నీరసంగా ఉంది. బాగున్నానంటే మాత్రం కంపల్సరీగా ప్రొద్దున్న వచ్చేస్తాను. ఆయన తిడతారు ఇప్పుడు మరి నన్ను చూసారంటే, నేను ఎందుకు పెట్టమన్నానని, అందుకే తప్ప. గొడవ పెట్టేస్తున్నారు అనేసి నేను చూపించాను ఫేస్ మాత్రం, మొహం బాగా బాగా. నేను అదే అంటున్నాను కదండి. అయ్యో మామూలుగా కాదు జ్వరం, ఇవన్నీ నొప్పులు వచ్చేసి ఇంకా కీళ్ళు అవి పోట్లు మంటండి, దానివల్ల ఇంకా తడ చేస్తుంది. నేను హ్యాపీ అనా అని. ఓకే, సరేనా, బ్యాక్ కెమెరా పెట్టేస్తాను, మరి ఏమనుకోకండి. ఓకేనా, మమ్మీని లైవ్ చేసుకున్నాను. హ్యాపీ అత్తమ్మ, ఓకే, హ్యాపీ కదా. సరే మరి బ్యాక్ కెమెరా పెట్టేస్తాను, మామూలుగా మాట్లాడాను, ఇంకొక అరగంట టచ్ అయిపోయి ఉంటాను, వెళ్ళిపోతాను నేను కొని.